అమ్మమ్మ, ఆ, మీకు తెలిసిన కాలేజెస్ లేదంటే స్కూల్స్ ప్రిన్సిపల్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకురా? అంటే నాకు రిలేటివ్స్ ఉన్నారు, బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకైతే స్కూల్‌కి, ఇంకొంతమందికి కాలేజెస్ సీట్స్ కోసం ఆ రికమెండేషన్. సీట్స్ నేనే చెప్తాను రా బాబు. ఇంకా జూన్ జూలై వచ్చిందంటే చాలామంది నన్ను అడుగుతారు, ఏం చెప్తావురా? నాకేం తెలిసి ఎడ్యుకేషన్ గురించి. ఇప్పటి ఎడ్యుకేషన్ మాదంతా వానాకాలపు చదువు. అయినా ఈ చదువు చట్టుబండలు ఏమిట్రా? ఈ చదువులు ఏం ఉద్ధరిస్తున్నారట మీరంతా చదివి? చదువు చట్టుబండలు అనేవారు మా వాళ్ళు. ఏం ఉద్ధరించడానికి? ఈ చదువులన్నీ మ్యానిపులేషన్స్కి ఉపయోగపడుతున్నాయిగా. పెద్దవాళ్ళు కనపడితే నమస్కరిస్తాం, ఇప్పుడు ఆ సంస్కారమే పోయింది వాళ్ళకి. ఎవరైనా వాళ్ళకి సహకరిస్తే సహకరించిన వాళ్ళకి కనీసం కృతజ్ఞతలు చెప్పుకుందామని ఇంగిత జ్ఞానం కూడా లేనప్పుడు ఈ చదువులు ఎందుకు, ఈ చట్టుబడ్డలు ఎందుకురా? పలానా వాళ్ళ సహకారంతో నేను చదువుకున్నాను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడితే ఎట్లా? అబ్రహాం లింకన్ ఎలా చదువుకున్నాడు? వాళ్ళేమైనా సిగ్గుపడ్డారు అలా చదువుకున్నామని చెప్పుకోవడానికి? కృతజ్ఞత ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అంటూ ప్రారంభమైందిగా రామాయణంలో ఆనాడే. మరి అటువంటి ధర్మము, కృతజ్ఞత, సౌశీల్యం లేని చదువులు ఎందుకు? ఆ పాట నాకు భలే ఇష్టం. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. అంత చక్కని పాటో. చదువు రానప్పుడల్లా చాలా బాగున్నారు నాన్న సొసైటీలో. ఈ చదువుకున్న తర్వాతనే మ్యానిపులేషన్స్ ఎక్కువైపోయినాయి, మోసాలు ఎక్కువైపోయినాయి, వంచుకోవడం ఎక్కువైపోయింది, ఆత్మవంచన చేయడం ఎక్కువైపోయింది. అవునా కదా? నువ్వు చదువులు కాలేజీలు అని అడుగుతుంది ఏంది? ఎవరికి తెలుసు? బొచ్చుడనే కాలేజీలకి, వీధి వీధికి బడులు ఉన్నాయి. మాస్టారు, పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు ఒక ఆయన. ఆ మాస్టర్ గారు అయితే మరి పెట్టుబడి అన్నాడు ఆయన. అంటే పెట్టుబడి లేని వ్యాపారం ఏంటంటే బళ్ళే. ఎందుకురా ఈ చదువులు చట్టుబండలు? అర్థం లేని చదువులు, వ్యర్థం. వివేకం లేని చదువులు ఎందుకురా? ఎందుకు కనిపెట్టారు ఇవన్నీ? ఏమిటి ఉపయోగం వీటితో? ఏం ఉపయోగపడి వస్తున్నాం వీటితో? మీరేదో పెద్ద టెక్నాలజీ పెరిగిపోయింది, ఆధునిక సౌకర్యాలు పెరిగిపోయిందని మనం చంకలు కొట్టు చస్తున్నాం కదా. ఏమిటి వీటితో బాగుకున్నది? మనం బాధలు ఎక్కువయ్యాయి తప్ప సుఖంగా ఉన్నామా? ఏమీ లేనప్పుడు ఎంత సుఖంగా ఉన్నామో మేము. ఏ ఒక్కడైనా గుండెల మీద చెయ్యి వేసుకుని నేను హాయిగా బ్రతుకుతున్నానండి, సుఖంగా నిద్రపోయానని చెప్పమనరా? గుండెల మీద చెయ్యి వేసుకుని రోజుకి కావాల్సింది సంపాదించుకుని ఏ పూట కాపోటు సంపాదించి కష్టపడి తిన్నవాడు ఉన్నంత సుఖంగా అందరూ ఉండగలుగుతున్నారా? వాడికి ఏ భయం లేదు. హాయిగా ఫుట్పాత్ మీద కూడా నిద్రపోతాడు, పూరి గుడిసెలో కూడా నిద్రపోతాడు, కళ్ళు గంజోదాయి. వాడిని గదిలిచ్చి చూడు ఎన్ని విషయాలు చెప్తాడు. ఈ చదువుకున్నాడు అడిగేవాడు ఏం చెప్తాడు చూడు. నీ ఆర్కిమెడిస్ సూత్రం నీ ఆల్జిబ్రాలు ఎవరికి కావాలిరా? అదే జీవితానికి ఒక లెక్క ఉన్నదిరా. ఆ జీవితం అనే లెక్క నువ్వు సరి చేసుకో. అది పాస్ అవ్వాలంటే ఇప్పుడు లెక్కలో కనుక నువ్వు ఎట్లా అయితే మన స్టెప్స్ వేసుకుని ఒక లెక్కన ఆన్సర్ వచ్చేటట్టు చేస్తావో దీనికి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి అధిగమిస్తే జీవితం అనే లెక్కలో నువ్వు పాస్ అవుతావు. గణితంలో ఆకలిలో వెనక ఆన్సర్స్ వేస్తారు. ఆన్సర్ చూసి నువ్వు లెక్కకి ఆన్సర్ ఇస్తే నీకు మార్కులు వేస్తాడు వేడిగా. ఆ లెక్కను కరెక్ట్గా నువ్వు నిరూపించినప్పుడే కదా నీకు మార్కులు వేసేది. అది నాన్న నేను చెప్పేది. అందుకని స్కూల్స్ కాలేజెస్కి ఏమైందన్నా పుట్టగొడుగుల్లాగా లెగుస్తున్నాయి. హాస్పిటల్స్కి, కాలేజెస్కి, స్కూల్స్కి పుట్టగొడుగుల్లాగా వీధికి 4 చొప్పున ఉన్నాయి. ఏమిటి లాభం? పెట్టుబడి లేని వ్యాపారం.